హలో అండి అందరికీ వెల్కమ్ టు శ్రీజ జన్ను ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చేసుకున్న కొన్ని పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఎప్పుడు రొటీన్గా చూపిస్తున్నాను కదా నా వీడియోస్లో, ఈరోజు కొంచెం కొత్తగా డిఫరెంట్గా మిగతా టైంలో ఎలాంటి పనులు చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఇంకా మేమైతే 10 గంటలకి అలా ఆ టైంలో అయితే ఈ మామగారు అయితే వచ్చారు. పీతలు అమ్ముతున్నారనమాట. ఇక్కడికైతే పీతలు తీసుకొచ్చారు. మా రోడ్లోకి కూడా తీసుకొస్తే ఇక్కడైతే అందరూ తీసుకుంటున్నారు. మా పెద్ద అత్తయ్య వాళ్ళు, చిన్న అత్తయ్య వాళ్ళు అందరూ తీసుకుంటున్నారని అయితే నేను కూడా వెళ్ళాను. సరే ఎంతమ్మా అని అడిగితే 100 రూపాయలు అందరూ తీసుకుంటున్నారు, నువ్వు కూడా తీసుకో అని అయితే అన్నారు. నాకు కుదరదు కదా, వద్దులే అని అయితే అన్నాను. ఇంకా మళ్ళీ మా అత్తయ్యకి ఫోన్ చేసి అయితే చెప్పాను, అత్తయ్య పీతలు అయితే వచ్చాయంట. అంటే వాళ్ళు 100 రోజుల పని అంటారు కదా, ఆహార పథకం పనికి, దానికైతే వెళ్ళారు. పీతలు వచ్చాయి, తీసుకుంటున్నాను అని అయితే చెప్పాను. సరే తీసుకో అన్నారు. ఇంకా మా అమ్మనైతే అడిగాను, ఇట్లా మా అత్తయ్య తీసుకోమనంది గుడ్డున్న పీతలు, అంటే ఆడ పీతలు అయితే ఇవ్వండి అని అయితే చెప్పాను. సరే అమ్మ నీకు మంచి పీతలు ఇస్తున్నాను అని అయితే ఇచ్చింది. పీతలు అయితే అసలు చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా కర్రీ చేసుకున్నాము, చాలా బాగున్నాయి అసలు టేస్ట్ అయితే. గుడ్డు చూసారా, చాలామంది పీతలు క్లీన్ చేయడం అయితే గుడ్డు అదంతా కూడా పాడేసేస్తూ ఉంటారు. అంటే మిగతా డిప్పలాగా ఉంది కదా పైన, పీత పైన ఉన్నది, అదైతే ఎవరు దాంట్లో ఏమి తీయరు. ఈ గుడ్డు కూడా ఉడికేటప్పుడు అంటే కొంచెం వాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం లాస్ట్లో వేసుకుంటే ఈ గుడ్డు అంతా కూడా ఉడుకుతుంది మనకి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ మామగారిని కూడా మా చిన్న అత్తయ్య వాళ్ళు వీళ్ళకి తెలియదంట, పెద్ద అత్తయ్య వాళ్ళకి. ఇంకా అడుగుతున్నారు ఏమనంటే, ఇట్లా గుడ్డు ఉంటుందంట కదా, దాన్ని కూడా వండుకుంటారంట కదా అని అయితే. అవునమ్మా చాలా బాగుంటుంది అదైతే అని అంటుంది. ఇంకా అత్తయ్య అయితే ఎప్పుడు ఇలాగే తీస్తూ ఉంటుంది. ఇంకా అత్తయ్య అయితే పీతల విషయంలో అసలు చాలా బాగా చేసిద్ది. చూసారు కదా మీరే వీడియోలో అయితే ఎంత బాగా చేస్తుందో. చాలా అంటే ఇప్పుడు ఆ పీతలన్నీ కూడా 100 రూపాయలు అయితే నేను తీసుకున్నాను. అవంతా కూడా ఒక 5 మినిట్స్లో అయితే చేసేసింది నీట్గా. అదే నన్ను చేయమంటే ఒక గంట 2 గంటలైనా కూడా కుదరదేమో అంత ఇది. అంటే కుదిరిన వాళ్ళకి ఎలాగైనా కొంచెం కుదిరినట్టే కదా, ఇంకా అట్లా స్పీడ్గా అయితే చేసేసిద్ది ఏదైనా సరే. నాన్ వెజ్ అంటే పీతలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, అలాగే చేపలైనా సరే చాలా ఈజీగా త్వరగా చేసేసిద్ది అనమాట. ఇంకా అదంతా అంటే పీతలు తీసుకుని చేసేసిన తర్వాత నీట్గా వాష్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు అంటే ఈరోజు వద్దులే నెక్స్ట్ డే వండుకుందాము అని అయితే. ఇంకా పీతలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. 100 రూపాయలే కదా అని అయితే తీసుకున్నాను, కానీ నాకు చాలా బాగా నచ్చాయి. అంటే గుడ్డు ఉంది, టేస్ట్ బాగుంది, కర్రీ కూడా తిన్న తర్వాత చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఇక్కడైతే సాయంత్రం టైంలో ఇంకా వాకిలు ఊడుస్తాను కదా, ఇంకా రోజు పొద్దున పూట టైంలో మీకు ఎలా వీడియోస్ చూపిస్తానో సేమ్ సాయంత్రం పూట కూడా నాకు రొటీన్ అలాగే ఉంటుంది చాలా వరకు. అందుకే నేను మార్నింగ్ టైంలోనే తీస్తూ ఉంటాను, సాయంత్రం టైంలో ఎక్కువగా తీయని వీడియోస్ అయితే. ఇంకా ఈరోజు ఇలా వ్లాగ్ లాగా కంటిన్యూ చేస్తున్నాను కదా అని అయితే ఈ వీడియో తీశాను. ఇంకా సాయంత్రం పూట కూడా వాకిలి మొత్తం ఊడ్చేసి చెత్త ఎత్తేసాను. ఇక్కడైతే ఇంకా సాయంత్రం పూట బట్టలు అవి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ తెచ్చుకోవడం, ఇట్లా రొటీన్ పనులే ఉంటాయి. ఇంకా గిన్నెలు కడుక్కోవడం ఎక్కువైతే ఉండవు కదా, ఇంకా చేయను వీడియోస్ అయితే సాయంత్రం టైంలో ఎక్కువ శాతం. ఇంకేమైనా ఫుడ్ ప్రిపేర్ చేసినవి అవి ఏమైనా మీతో షేర్ చేసుకోవచ్చు అని అయితే ఈరోజు ఇట్లా వ్లాగ్ అన్నది కంటిన్యూ చేశాను. ఇక్కడైతే బట్టలు కూడా ఎండిపోయాయి అని అయితే ఇంకా బట్టలు కూడా తెచ్చేసి కుర్చీలు అయితే వేసుకున్నాను. ఈలోపు మా చిన్నోడు చూడండి అసలు ఎట్లా వెళ్ళిపోతున్నాడో. ఇంకా ఇల్లు మొత్తం చూసారా ఎంత నీట్గా ఉందో ఊడ్చేసేసరికి. ఇలా సాయంత్రం టైంలో చల్లగాలి వేస్తూ చాలా బాగుంటుంది. ఈ వీడియో నేను 3 ఆ టైంకి అయితే తీశాను. చూసారా మా వాకిట్లో అంతా ఎంత నీట్గా ఉందో. ఊడ్చేసిన తర్వాత ఊడవక ముందు అయితే దుమ్ము ధూళి అంతా చాలా ఉంటుంది. నీట్గా చేసేస్తే చూడండి ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ మంచం వేసుకుని కూర్చుంటాము, చాలా బాగుంటుంది అసలు. ఇక్కడైతే కోడికి కూడా మేత అయితే పెట్టేశాను. ఇంకా 4 అట్లా అయిపోతుందిలే అని అయితే కోడికి మేత పెట్టేసి నీళ్ళు అయితే వేశాను దానికి కూడా. ఇంకా అది పడుకుని ఉంది. ఇంకా దాని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు. మా చిన్నోడేమో అసలు పదాకా వెళ్ళిపోయి దాని దగ్గర కూర్చుంటూ ఉన్నాడు. ఇంకా నీట్గా అసలు ఇల్లు మొత్తం చూసారా బయట ఎలా ఉందో, ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే సాయంత్రం టైంలో అలా ఒక మంచం వేసుకుని అలా కూర్చుంటే అట్లా ఎలా ఉంటుందంటే ప్రాణం గాలిలో కలిసినట్టుగా ఉంటుంది, అంత హాయిగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఇందాక బట్టలు అయితే తీసుకొచ్చి కుర్చీలోనే అయితే పెట్టేశాను కదా, ఇంకా అవన్నీ కూడా లోపల తెచ్చి వేసుకుని. ఇంకా కరెంట్ అయితే ఆ రోజు మొత్తము కరెంట్ లేదు. అసలు నా ఫేస్ మొత్తము కూడా జిడ్డుగా ఆయిల్గా అయిపోయింది. అసలు కరెంట్ ఆ డే మొత్తం లేదు. ఇంకా అలాగే ఇంకా అప్పుడే కరెంట్ అయితే వచ్చిన తర్వాత అయితే లోపలికైతే వెళ్ళిపోయి ఇంకా బట్టలన్నీ కూడా అత్తయ్య నేను మడత పెట్టేశాము. ఇంకా మడత పెట్టిన బట్టలను అయితే తీసుకెళ్ళి లోపలైతే మంచం మీద పెట్టుకుని ఇంకా ఒక దుప్పటి కూడా ఉతికాను. మా వాడు నైట్ టైం వాంతింగ్ చేసుకున్నాడు అని అయితే ఇంకా ఆ దుప్పటి కూడా ఉతికేసాను నీట్గా. ఉతికిన తర్వాత ఇంకా దానిని కూడా మడత పెట్టేసి అన్నీ ఒక చోట అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ మంచం మీద పెట్టాను కదా, అంటే మా చిన్నోడు వచ్చేసాడంటే మళ్ళీ మడత పెట్టిన బట్టలు మొత్తము కూడా ఖరాబ్ చేసేస్తాడు.
అప్పటికే ఒకసారి ఈ రూమ్ మొత్తము కూడా క్లీన్ చేసేసాను. అయినా చూసారా ఎలా అయితే అయిపోయిందో. ఇంక ఇక్కడ బొమ్మలు, పౌడర్ డబ్బాలు అన్నీ కూడా కింద పడేసేస్తూనే ఉంటాడు. ఏదో ఒకలాగా లాగేస్తూనే ఉంటాడు. ఇంక అవన్నీ మళ్ళీ పెట్టుకుంటూనే ఉంటాను. ఇంక ఇక్కడ పక్క కూడా వేసుకున్నాము. ఇంక దానిని కూడా మడత పెట్టేశాను. ఇప్పుడు కొంచెం చిన్నపిల్లలు కదా, ఇంక కొంచెం అట్లాంటి అంటే బెడ్షీట్స్ అవన్నీ ఇంకా కొనుక్కోవాలి. ఇంకా తీసుకుందాం అనుకుంటున్నాను కానీ అప్పుడే ఇంకా అంటే పాస్ పోస్తూ ఉంటున్నారు కదా వీళ్ళు, పాడైపోతాయని అయితే కొన్ని అంటే ఇంకొక 1 ఇయర్ వాడదాము ఇవే, వాడిన తర్వాత ఇంకా మంచివి తీసుకుందులే అని అయితే అంటుంది. మంచిగా ఉన్నా కూడా వేసుకోము, ఇంకా అందుకే మళ్ళీ చిరిగిపోయింది అని అయితే అనుకోకండి. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ కూడా మంచం మీద అయితే పెట్టుకున్నాను కదా, పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని ఇంకా బీరువాలో అంటే ఎక్కడ పెట్టే ఏ బట్టలు ఎక్కడ పెడతామో తెలుసు కదా, ఇంకా అవన్నీ కూడా ఆ ప్లేసెస్లో అయితే సర్దేస్తూ ఉన్నాను. నా రోజువారీ బట్టలేమో అల్మారాలో పెట్టుకుంటాను. ఎప్పుడైనా అంటే మొన్న ఉయ్యూరు అయితే వెళ్ళామని చెప్పాను కదా, ఇంకా అక్కడికి డ్రెస్ అయితే వేసుకెళ్ళాను కదా, ఇంకా అవేమో నేను బీరువాలో అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోస్లో బీరువా టూర్ అయితే చేద్దాం, మనం ట్రై చేస్తాను. అంటే కొంచెం బీరువా కూడా గలీజ్గా ఉంది, ఇంకా అది కూడా సర్దుతూ మీతో ఒక వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ట్రై చేస్తాను, కుదిరిద్దేమో. ఇంకా ఇక్కడైతే ఇంకా బీరువా చూసారా, నా బట్టల కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా అంటే ఓన్గా మాట్లాడుతూ ఏం చెప్పనులేండి, మామూలుగా అంటే వీడియో మొత్తం తీసేసి తర్వాత అయితే వాయిస్ అయితే ఇద్దాము అనుకుంటున్నాను. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఇంటిని కూడా కప్పుతాము అని అయితే చెప్పాము కదా, అంటే ఆకులు కుట్టిస్తాము అని అయితే, ఇంకా అది కూడా కొంచెం క్యాన్సిల్ అయింది. ఎందుకంటే కత్తెర అంట, ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఇల్లు అయితే కుట్టకూడదని అయితే చెప్పారంట మామయ్యకి, కత్తెర వచ్చింది అని అయితే. ఇంకా సరే కొన్ని రోజులు ఆపుదాము అని అన్నారు. ఒక 10 డేస్ 20 డేస్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని అయితే అన్నారు. సరే అని అయితే ఇంక అట్లా వదిలేసాము. ఇంకా కొంచెం అంటే ఇల్లు మొత్తం తుడుద్దాము అంటే సర్దుదాము అనుకుంటున్నాను కదా, ఇంకా అవన్నీ కొంచెం పెండింగ్లో పెట్టేశాను ఇప్పుడైతే. ఇంక ఇక్కడ మా వారైతే నా కోసం కూరగాయలు ఇంకా ఉల్లిపాయలు లేవని చెప్తే ఇంకా వస్తువు తీసుకొచ్చారు. ఇంకా తీసుకొస్తే వాటిని కూడా కవర్స్లో అయితే వేసేసాను. ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయ బుట్టలు అయితే వేసేసుకున్నాను. ఇంకా కూరగాయలు ఇలా ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఇలా కవర్స్లో అయితే వేసుకుని పెట్టేసుకుంటాను. అంటే మీషోలో అయితే తీసుకున్నాను. ఇవైతే వాటర్ అవంతా ఏమీ ఉండదు కదా అని అయితే అవి మీషోలో తీసుకున్నాను కవర్స్. ఇంకా ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయ బుట్టలు అయితే వేసేసుకున్నాను కదా. ఈ ఉల్లిపాయలు అయితే 100 రూపీస్వి, అలాగే కూరగాయలు కూడా 100 రూపీస్వి. ఇంకెక్కడైతే ఇంకా అవి మొత్తం కూడా లోపల పెట్టేసిన తర్వాత ఇక్కడ నైట్ వంటలోకి అంటే కర్రీ ఏం చేద్దాము అని ఆలోచిస్తుంటే కూరగాయలు అయితే అప్పటికి ఏమీ తీసుకురాలేదు కదా అని అయితే అనుకున్నాను. సరే కూరగాయలన్నీ అంటే టమోటాలు, గోంగూర మాకు చెట్టుకైతే కాసింది. ఇంకా దాన్ని అయితే ఒలిచేసి ఇంకా నీట్గా వాష్ చేసి ఉంచితే ఇంకా రొయ్యలు గోంగూర వండుకుందామని అయితే అత్తయ్య అంది. సరే అన్నాను. మళ్ళీ అనిపించింది ఎప్పుడు నాన్ వెజ్ తింటూనే ఉంటున్నాం కదా, ఈరోజు మా నాన్నమ్మ రెసిపీస్లో ఒక రెసిపీ మీతో చేసి చూపిస్తాను అని అయితే అన్నాను. సరే అయితే అని అంది. ఇంకా సరే అత్తయ్య అయితే ఇంక నన్నే చేసేమంది. సరే అని చెప్పేసి ఇంకా నేనైతే ఈ రెసిపీని చేశాను. అసలు నాన్ వెజ్ కూడా పనికిరాదు అనిపించింది, అంత బాగుంది రెసిపీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా 3 టమాటాలు, అలాగే నేను ఒక 10-12 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మనకి కారం సరిపడా తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏమి యాడ్ చేయం కదా కారంకి, అందుకే. కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకుని తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుని అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేస్తే గోంగూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా అందులోనే కొంచెం గోంగూర ముదురుగా ఉంది అనిపిస్తే ఒక గ్లాస్ అయితే చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి మొత్తం కూడా కుక్ అయిపోతుంది, చాలా బాగా కుక్ అయిపోతుంది. ఇంకొక 10 మినిట్స్ ఉంచామంటే వాటర్ మొత్తం ఇంకిపోతుంది, గోంగూర మొత్తం ఫ్రై అయిపోతుంది, అంటే ఉడికిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా రోట్లో చేసుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది అని అయితే. దీనిని పచ్చడి అంటారో రెసిపీ అంటారో కూడా నాకే తెలియట్లేదు. మీరేమంటారో దీనికి ఒక పేరు అయితే మీరే చెప్పండి. ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది మొత్తము కూడా ముందు వేసేసుకుంటే మంట అన్నది మనకు తెలుస్తుంది అని అయితే ముందు పచ్చిమిర్చి నూరేసుకున్న తర్వాత ఇంకా గోంగూరను వేసుకున్నాను. గోంగూర వేసుకుని ఉప్పు పచ్చిమిర్చి ముందు నూరేసుకున్నాను కదా, తర్వాత గోంగూర అయితే వేసుకుని నూరేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం జీలకర్ర అయితే వేసుకుని చక్కగా ఇట్లా కర్రీలాగా అయితే చేసేసుకున్నాను. చేసిన తర్వాత దీన్ని తాలింపు అయితే వేసుకుంటే మనం రెగ్యులర్గా తాలింపు వేస్తూ ఉంటాం కదా, అలా తాలింపు వేసుకుంటే చాలు. అసలు ఎంత బాగుంటుందంటే ఇది టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా మా వాళ్ళకి నచ్చదేమో అని అయితే ఒక ఆమ్లెట్ అయితే వేశాను. చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను దీని గురించి ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇది ఒకసారి ట్రై చేయండి. మన దగ్గర కూరగాయలు లేవు అనుకున్న టైంలో కానివ్వండి, ఏదైనా అంటే ఏమైనా కొత్తగా అంటే జ్వరం వచ్చినప్పుడు కానివ్వండి, మనకి అన్నం తినబుద్ధి అయ్యేది కదా, అలాంటి టైంలో కానివ్వండి తినండి. నోటికి పుల్లగా అబ్బబ్బా ఏం టేస్ట్ ఉంటుంది అసలు, దీని గురించి అయితే మనం చెప్పలేము. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది.
మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే మా నానమ్మ రెసిపీస్లో ఫేవరెట్ రెసిపీ ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది.